సార్ ఇంతకుముందు మీరు చెప్పారు ఒక పాయింట్. ఆయన మంత్రిగా ఉండి సినిమాలు ఎలా చేసుకుంటారు అని. చేసుకోకూడదా? రూల్ ఉందా? ఆయన జీతం తీసుకుంటారు కాబట్టి ఆయన కూడా 24 రోజులు, మేము నెలలో 4 ఆదివారాలు మినహా పనిచేయాలి 26 రోజులు. ఆయన కూడా అట్లే పనిచేయాల్సిందేనా? వెళ్ళడానికి లేదా? యాజ్ పర్ రూల్, యాజ్ పర్ లా, కాన్స్టిట్యూషన్. అంటే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ 3 అంగాలు ఉన్నాయి. ఎవరికి సంబంధించిన బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి. అయితే ఎగ్జిక్యూటివ్గా మారడానికి ప్రీ క్వాలిఫికేషన్ లెజిస్లేచర్. అంటే లెజిస్లేచర్ అంటే ఈ షుడ్ బి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఆర్ ఎంపీ, లోక్సభ, రాజ్యసభ, పార్లమెంట్ కూడా మనం లెజిస్లేచర్ అంటాం. సో అందులో ముందు సభ్యుడైతే అప్పుడు హీ కెన్ బికమ్ అన్ ఎగ్జిక్యూటివ్. దట్ మీన్స్ వాట్, మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది ఒక బాధ్యత కలిగినటువంటి, అంటే ద ఓత్ యూ టేక్ యాజ్ అన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఈజ్ డిఫరెంట్, ద ఓత్ యూ పర్ఫార్మ్ అడ్మినిస్టర్ యాజ్ ఎ మినిస్టర్ ఈజ్ డిఫరెంట్. సో దట్ ఆ ఓత్లోనే తేడా ఉంది. నువ్వు చేసినటువంటి ఓత్, దాన్ని వాగ్దానం, తెలుగు వాగ్దానం ఏదైతే ఉందో అదేమిటి, నువ్వు చేస్తున్న పని ఏంటి, ప్రమాణ స్వీకారం. సో నువ్వు చేసిన ప్రమాణం ఏంటి, చేస్తున్న పని ఏంటి, అంతఃకరణ శుద్ధి లేదా నీకు? నీకేం ఆత్మావలోకనం చేసుకోరా, ఇంట్రాస్పెక్షన్ చేసుకోరా? ఇప్పుడు మనకు బ్రెయిన్లో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉంటాయి కదా. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఒకవైపు అది తప్పు కదా, చేయొద్దు అని మన బ్రెయినే మనకు చెప్తూ ఉంటుంది. రెండో పక్క మనం ఏం చెప్తాము, ఇది చిన్న విషయం ఏం కాదులే అని మనమే ఆన్సర్ చెప్పుకుంటాం. చేయాలనుకుంటే అవునవును కరెక్టే, చేయకూడదు అమ్మ ఇది వద్దులే అని మనమే నిర్ణయం తీసుకుంటాం. అలా ప్రతి అంశం మీద మనిషికి ఆ విజ్ఞత ఇచ్చింది మన బ్రెయిన్. మరి నువ్వు పదవి తీసుకున్నాక నీ విజ్ఞత ఏమైపోయింది? ఇప్పుడు ఇదంటే నీకు వ్యక్తిగతంగా నీ బ్రెయిన్ చెప్పట్లేదు అనుకుందాం, లేదా నీ బ్రెయిన్ చెప్పినా నువ్వు పట్టించుకోవట్లేదు, నేను ఏ తప్పైనా చేస్తానా అని నిర్ణయించుకుని వచ్చావు అనుకుందాం. బట్ రూల్స్ చెప్తున్నాయిగా, కాన్స్టిట్యూషన్ చెప్తుందిగా, చట్టం ప్రకారం, రూల్ ప్రకారం పోవాలని బ్లాక్ అండ్ వైట్లో ఉందిగా. దాన్ని కూడా అతిక్రమించి మీరు ఎలా పనిచేస్తారు? చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చారంట ఆయనకి. ఏదో ట్వీట్లో ఆయన ఎవరు పర్మిషన్ ఇవ్వడానికి? పర్మిషన్ ఇవ్వడానికి ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు మీరు నాకు పర్మిట్ చేయలేరు, నేను మీకు పర్మిట్ చేయలేను. అంటే ఆయన సీఎం కదా, పర్మిషన్ ఎందుకు ఇవ్వకూడదు అని అంటే దానికి ఒక పద్ధతి ఉంది. వెళ్ళండి మీరు హ్యాపీగా అని బై చెప్పడానికి ఆయనకి ఏం అధికారం లేదు. ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి కూడా ఫాలో అవ్వాలా. సినిమా షూటింగ్ ఇంకా ఆయన సినిమా పార్ట్ 2 కూడా అనౌన్స్ చేశారంట. హరిహర వీరమల్లు పార్ట్ 2 కూడా చేస్తాను ఇప్పుడు ఇమీడియట్గా. చూడాలి ఏం చేస్తారు.